కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేనేత కార్మికుల ఆధ్వర్యంలో అభినందన సభ ఘనంగా జరిగింది. నేతన్న సేవలో పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి 25,000 చొప్పున ప్రభుత్వం నేరుగా తమ ఖాతాల్లో జమ చేయడంతో కార్మికులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని చేనేత కార్మికులు నూలుమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం తీవ్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి పెద్దపీట వేసిందని ఆమె స్పష్టం చేశారు. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో చేనేతలకి పెద్దపీట వేసి అండగా వాళ్ళకి నిలబడతారని చెప్పి, అదే రకంగా ఈరోజు మీకు అందరికీ కూడా ఇంతకుముందు ఆల్రెడీ కరెంట్ ఇచ్చినాము తక్కువకి 200 యూనిట్లు ఒక రేట్కి, అలాగే 500 యూనిట్లు చేసే చేనేత కార్మికులకి విద్యుత్ ఛార్జీలు తగ్గించడం జరిగింది. ఈరోజు మీ అందరి అకౌంట్లలో కూడా ఇప్పుడు ముఖ్యంగా చూస్తే కోవూరు కాన్స్టిట్యున్సీలో 500 మంది వీవర్స్ బెనిఫిషియర్స్ ఉంటే ఎలిజిబుల్ వీవర్స్ వచ్చి 623 మంది వచ్చారు. వీళ్ళందరికీ కూడా అకౌంట్లలో డబ్బులు జమ వేయడం జరిగింది. ఇంకా కొంతమంది వాళ్ళకి వాళ్ళ పేర్లు లేవని, వాళ్ళకి అందలేదని రావడం జరిగింది. అధికారులతో ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా తప్పకుండా వచ్చే విధంగా చూస్తామని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఈ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, అధికారంలోకి రాకముందు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఈ రెండు కూడా సమపాలలో తీసుకెళ్తూ ప్రజలకి ఎప్పుడు ఏది ఎక్కడ కావాలో అన్ని అవసరాలు తీరుస్తున్నారు అనడానికి ఈరోజు ఎంతో ఆర్థిక ఇబ్బందులున్నా చేనేత కార్మికుల్ని ఆదుకునే విధంగా ముందుకు వచ్చినప్పుడు మన ప్రభుత్వానికి, మన కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున, మీ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, మనకి ఆల్రెడీ 76 ఒక క్లస్టర్ కూడా వచ్చింది. అది దిమ్మల దిబ్బలో ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నామని కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మీకు రాబోయే రోజుల్లో మరిన్ని వసతులు చేనేత కార్మికులకి ఏర్పాటు చేసే విధంగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనడానికి ఒక నిదర్శనంగా మీరందరూ భావించాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.